ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. 5 రోజుల నుంచి తెల్లవారుజామున కురుస్తున్న వడగళ్ల వానకు చేతికొచ్చిన వరి నేలపాలైంది. మామిడి, మొక్కజొన్న, ఆరుతడి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే కేంద్రాలకు తరలించిన ధాన్యం తడిసి ముద్దయింది. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను వ్యవసాయ అధికారులు పరిశీలిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంట నష్టానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జైపాల్ అందిస్తారు. అకాల వర్షాలు ఉమ్మడి నిజామాబాద్ రైతులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. గత 5 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఆ జిల్లాలోని వేలాది ఎకరాల వరి పంటకు నష్టం వాటిల్లింది. మొత్తంగా ఆ వరి పైరంతా కూడా వడగళ్ల వానకు నేలవాలి కనిపిస్తున్నాయి. మొత్తము వరి పైరుకున్నటువంటి గింజంతా నేరరైన దృశ్యాలే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం ఒక ఎకరానికి దాదాపు 70 బస్తాలు ధాన్యం దిగుబడి వస్తుంది. వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితిలో ఒక 10 బస్తాలు కూడా వచ్చే పరిస్థితులే అని చెప్పేసి అయితే రైతులు వాపోతున్నారు. మొత్తం చేతికి అందే దశలోనే వరి ధాన్యం అంతా కూడా నేలపైలైందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో ఉన్నాం. కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అకాల వర్షానికి మొత్తం మీకు సంబంధించినటువంటి వరి పంట ఎంత మేర నష్టం జరిగింది? మాకు ప్రస్తుతం ఇప్పుడు మాది సుద్దపల్లి శివారులో దేవపల్లి గ్రామ పంచాయతీ, ఈ శివార్లో నందు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ మొత్తము 65 ఎకరాల ఆయకట్టు ఈ దేవపల్లి చెరువు కింద మొత్తం మళ్ళీ సుద్దాపల్లి, లింగ సముద్రం ఇవన్నీ చెరువులు ఇవన్నీ ఏరియా పట్టుకుంటే సుమారు 500 ఎకరాల మొత్తం ఈ వడగండ్ల వానకు మొత్తం పంట నష్టం జరిగిపోయింది. ఈ పైరుపై ఎటువంటి గొలకు ఒక ఎత్తు కూడా లేకుండా మొత్తం రాలిపోవడం జరిగింది. మాకు 2-3 రోజుల్లో కోత దశకు వచ్చేసింది. కోత కోసే దశలోనే ఇటువంటి అకాల వర్షం అనుకోకుండా రాత్రిపూట రావడం వల్ల శనివారం రాత్రి ఎటు కోలుకోలేని పరిస్థితిలో అంతా నష్టం జరిగిపోయింది. ఏం చేయాలని అర్థం అవడం లేదు. కనీసం పెట్టుబడి అన్న వెళ్ళే పరిస్థితి కూడా లేదు. కాబట్టి మేమంతా ఇదంతా చేసేది పెద్ద మొత్తంలో కౌలు చేస్తాం. కాబట్టి కౌలు ఇవ్వాలన్నా కూడా ఇప్పుడు కౌలుదారులకు వాళ్ళు ఏమంటారంటే పంట ఏమైనా కూడా మాకు లేదు భయ్, మా భూమి కౌలు భాగం మాకు ఇవ్వవలసిందే అని చెప్పేసి మాట్లాడుతుంటారు. ఇప్పుడు వాళ్లకు ఇవ్వడానికి ఇప్పుడు మా పెట్టుబడి వెళ్ళడానికి కూడా మాకు చాలా కష్టంగా ఉంది. బాగా ఎత్తున మేము నష్టపోయాం. కాబట్టి ప్రభుత్వం దీనిపై చర్య తీసుకొని వెంటనే మాకు సహాయము చర్యలు అందించాలని చెప్పేసి కోరుతున్నాం. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల్లో వరి పంట వేశారు? అకాల వర్షానికి ఎంత మేర నష్టం జరిగింది? మేము ఇప్పుడు దాదాపు ఒక 10 ఎకరాలు వేసాము. 10 ఎకరాలలో అంటే 90% డ్యామేజ్ అయింది. ఇది 90% అంటే ఇది ఉన్నది కూడా ఈ 10% ఏంటంటే తాలు ఉన్నది దీనికి. అంటే ఇది కటింగ్ చేసినా కానీ ఈ తాలు గడ్లనే పోతుంది, కిందనే పోతుంది. ఈ తాలు కూడా ఏం రాకుంటుంటుంది. వాళ్ళ కటింగ్ చేయాలన్నా కానీ ఇప్పుడు హార్వెస్టర్ ఖర్చు కూడా వెళ్ళదు దీనికి. ఈ పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి ఈ ప్రభుత్వము ఏదైనా తగు చర్యలు తీసుకొని ఏదైనా నష్టపరిహారము ఇప్పించాలని కోరుకుంటాం. మొత్తంగా మొత్తం నాటు వేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎంత పెట్టుబడి పెట్టారు? 1 ఎకరాకు 30,000 ఖర్చు వస్తుంది. 10 ఎకరాలు అంటే 3 లక్షల ఖర్చు అయింది. ఇప్పటి వరకు 3 లక్షలు ఖర్చు పెట్టినాము. ఇప్పుడు ఈ కటింగ్ ఖర్చు అయిపోతే మాకు ఏం లేదు. ఇంకా ఈ లాస్ట్ ఖర్చు అన్నట్టు ఇది కటింగ్ ఖర్చు అయితే మాకు వచ్చే ఆదాయం ఏదైనా ఉంటే 10,000, 20,000 వచ్చే ఆదాయం కూడా అది రాకుండా పోయింది. అంటే మీరు వేసేటప్పుడు ఏమైనా పంట బీమా పథకం ఏమైనా అప్లై చేశారా? అక్కడ డబ్బులు వచ్చే అవకాశం ఉందా? మాకు HBIలో మేము లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్తారు, మేము పంట బీమాకు మీకు పైసలు కట్ చేస్తున్నాము, పంట బీమా నష్టపరిహారం ఏదన్నా నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం ఇస్తామని చెప్పి చెప్తారు. కానీ ఇంతవరకు అయితే ఎలాంటి నష్టం అయితే మాకు వచ్చిన దాఖలాలు అయితే లేవు ఇప్పటివరకు. మీరు చెప్పండి, అంటే దెబ్బతిన్న పంటను పరిశీలించడానికి వ్యవసాయ అధికారులు వచ్చారా? ఏమంటున్నారు వాళ్ళు? ఇందాక మన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ రూపేష్ సార్ వచ్చిండ్రు. వచ్చి పరిశీలించారు. మా దేవపల్లి గ్రామ శివారు మరియు సుద్దపల్లి శివారులో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పిండ్రు. అంటే నివేదిక అంటే ఎంత మేర నష్టం జరిగితే పరిహారం అందిస్తా అని చెప్పారు మీకు? అంటే వాళ్ళు అంటున్నారు 30% ఎబో ఉన్నా కానీ పరిహారం వస్తుందని అంటున్నారు, కానీ అనుకున్నంత రాదు అన్న కోణంలో చెప్పారు. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి 95% నష్టం జరిగింది. కాబట్టి మేమైతే కోరుతున్నాం దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు, కౌలు రైతులు ఉన్నారు కాబట్టి, అందరు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆరుగాలం పండించి 2 రోజులలో కోస్తే వచ్చే పంటకు ఇంత నష్టం జరిగింది కాబట్టి తగు విధంగా అంచనా వేసేసి పూర్తి పరిహారం అందించాలని మేము కోరుతున్నాం. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వరి పంట వేశారు? ఎంత నష్టం జరిగింది?
నేను వేసింది 3 ఎకరాలు. సో ఆ 3 ఎకరాలకు మొత్తం నష్టపోయినాం. ఈరోజు మన కృష్ణ వర్షానికి మొత్తం 3 ఎకరాలు కూడా నష్టపోయినాం మేము. చూసుకుంటే మొత్తానికి 95% కూడా మొత్తం విత్తు మొత్తం నేల మట్టం అయిపోయింది. సో మొత్తం 3 ఎకరాలు నష్టపోయినాం మేము. అంటే దాదాపు మొత్తం ఆ పైరు పైన వరధాన్యం అంతా కూడా నేల రాలింది. అంటే ఎట్లా అకాల వర్షమా లేకపోతే వడగల వాన పడింది? అకాల వర్షం వల్ల వడగల వల్ల మొత్తం నేలపాలైంది పంట. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల వరి పంట వేశారు? ఇప్పుడు ఏమైనా ఉన్న పంట ఏదైనా చేతికి వచ్చే అవకాశం? నేను ఒక 7 ఎకరాలు పంట వేసాను సార్. కౌలు వేసాను, 7 ఎకరాలు వేసాను. 7 ఎకరాలకు దాంట్లో 90% పోయింది సార్. 90% మొత్తం కౌలే, సొంతది అనేది ఏది లేదు, కౌలే వేసాను. 90% పోయింది సార్. దానికి వడగల వానబడి రాళ్ళు పడి మొత్తం కొట్టేసింది సార్. అంతే సార్. ఏదైనా ప్రభుత్వం స్పందించి, గవర్నమెంట్ స్పందించి ఏదైనా రూపాయి అన్న ఒక ఎకరానికి ఒక 10,000 చొప్పున సాయం చేయాలని కోరుతున్నాను. అంటే మీరు అంటున్న ఎకరానికి 10,000 చొప్పున ప్రభుత్వం ఇస్తే మీకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందా? వచ్చే అవకాశం లేదు. మీరు తప్పదు కదా సార్, చేయాలా. చేస్తే ప్రభుత్వం స్పందించి చేస్తే ఒక 10,000 నుంచి ఒక 15,000 దాకా చేస్తే ప్రభుత్వం, దానికి మేము జర సంతోషపడతాం సార్. మొత్తంగా అకాల వర్షం, వడగల వానతో దాదాపు 90% వరి ధాన్యం అంతా కూడా నేలరైందని చెప్పేసి అయితే అన్నదాతలు వాపోతున్నారు. ప్రభుత్వం కూడా తాత్కాలికంగా పంట పరిశీలనకే పరిమితం కాకుండా నష్టపరిహారం అందించాలని చెప్పేసి అయితే రైతులు కోరుతున్నారు. ఇప్పటికే వ్యవసాయ అధికారులు కూడా డిచ్పల్లి, అదేవిధంగా సిరికొండ, దరిపల్లి మండలాల్లో పరిశీలిస్తున్నారు. ఆ పరిశీలన అనంతరం ప్రభుత్వానికి నివేదిక పంపిన తర్వాత ఆ పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందిస్తామని చెప్పేసి అయితే వ్యవసాయ అధికారులు కూడా చెప్తున్నారు. అక్కడ రైతులు మాత్రం దాదాపు ఎకరానికి 10 నుంచి 12,000 పరిహారం అందిస్తేనే కొంత మేలు జరుగుతుందని చెప్పేసి అయితే వేడుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక మరి ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా పరిహారం అందించాలని చెప్పేసి అయితే రైతులు ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలకు సంబంధించినటువంటి పంట నష్టానికి సంబంధించినటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, సుద్దపల్లి నుంచి.